సిఎంఆర్ జ్యువెలరీ వారి శ్రావణ స్వర్ణోత్సవం. అన్ని రకాల 22 క్యారెట్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు. వానల కోసం ఊరు వాడ పూజలు. నాగార్జుననగర్లో వర్ణయాగం నిర్వహణ పాల్గొన్న మంత్రి ఉత్తమ్ దంపతులు. 7 నిరసన ర్యాలీలకు వైసీపీ పిలుపు. డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్. ఆందోళనలకు అనుమతి లేదంటున్న పోలీసులు. తాడిపత్రిలో టీడీపీ వైసీపీ కార్యక్రమాలు. అనుమతి నిరాకరించిన పోలీసులు. ముందస్తుగా బలగాల మోహరింపు. నర్సంపేటలో హైటెన్షన్. పెద్ది సుదర్శన్ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు. బీఆర్ఎస్ నిర్మించిన గద్దెను కూల్చేసిన అధికారులు. తెలంగాణలో ఎస్ఐఆర్కి ఇవాళే ఆఖరి రోజు. ఇప్పటిదాకా 78% పైగా ప్రక్రియ. టాప్లో యాదాద్రి, లాస్ట్లో హైదరాబాద్. స్క్రబ్బర్ మార్కెటింగ్ కేసులో సిట్ ఏర్పాటు. క్రైమ్ డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు. పరారీలో ప్రధాన నిందితుడు. చీఫ్ గెస్ట్ గా సుప్రీం సీజే వద్దు. స్నాతకోత్సవానికి ఆయన్ని ఆహ్వానించొద్దు. నల్సార్ వీసీకి 450 మంది విద్యార్థుల లేఖ. 4 లైన్లుగా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం. ఎన్హెచ్ఏఐకి ప్రాజెక్టు బదిలీ. తెలంగాణ వ్యాప్తంగా జ్వరాల బెడద. వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిట. అడినో వైరస్ అంటున్న వైద్యులు. కర్రెగుట్టల్లో రహదారి నిర్మాణం. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అనుసంధానం. పూర్తిగా హస్తగతం చేసుకున్న బలగాలు. విజయవాడలో మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మె. పీఎంసీ పరిధిలో పనుల నిలిపివేతకు నిర్ణయం. పారిశుధ్యం, నీటి సరఫరాకి ఇబ్బందులు. నేడు అరకులోయలో ఆదివాసీ దినోత్సవం. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. హాజరవుతోన్న మంత్రి సంధ్యారాణి. భీమ్లీలో లిక్విడ్ గంజాయి కలకలం. యువతి సహా 4 అరెస్ట్. నిందితులంతా విజయవాడ వాసులు. రోడ్డు వేయకపోతే ఎన్నికల బహిష్కరణ. కోనసీమ జిల్లా గున్నేపల్లి అగ్రహారం గ్రామస్తుల హెచ్చరిక. ఫ్లెక్సీలు, ప్లకార్డులతో నిరసన. నిండుతున్న శ్రీశైలం. 181 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. జూరాల నుంచి 43,000 క్యూసెక్కుల వరద. తెలంగాణకు ఇవాళ మోస్తరు వర్ష సూచన. ఈ నెల 15 వరకు తేలికపాటి వానలు. ఈదురుగాలులతో జాగ్రత్తగా ఉండాలని అలర్ట్. పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు. చివరి 4 రోజులపై ఉత్కంఠ. ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం. రష్యా నుంచి భారత్కి రైలు మార్గం. సముద్ర మార్గాల ఇబ్బందులు అధిగమించే యోచన. నౌకా రవాణా సజావుగా సాగే ప్రణాళిక. మహారాష్ట్రలో కుప్పకూలిన ట్రైనీ విమానం. ఎయిర్ స్ట్రిప్ మీద ల్యాండింగ్ టైంలో ప్రమాదం. పైలట్లిద్దరూ క్షేమం. నాగ్పూర్లో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్. 3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. రైల్లో తరలిస్తుండగా పట్టుకున్న డిఆర్ఐ.